హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు టెట్ పేపర్ 2 సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ నందు ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ రావడం జరిగింది, వాటి యొక్క సాధనలు ఏ విధంగా తెలుసుకోవచ్చు ఈ వీడియో నందు నేర్చుకుందాం. మరి ముందుగా మొదటి క్వశ్చన్ గమనించినట్టయితే 3 + 5 = 2 క్యూబ్, 7 + 9 + 11 = 3 క్యూబ్, 13 + 15 + 17 + 19 = 4 క్యూబ్. ఈ విధంగా ఇక్కడ 2 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, 2 క్యూబ్గా వచ్చింది. 3 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, నెక్స్ట్ 3 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, 3 క్యూబ్ వచ్చింది. నెక్స్ట్ 4 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, 4 క్యూబ్ వచ్చింది. ఈ సిరీస్ ఇలాగే రాసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఈ ప్యాటర్న్ ప్రకారం ఇక్కడ ఈ విలువ ఎంత వస్తుందని అడిగాడు. ఇది మనకి 8th క్లాస్ లోపల ఉన్నటువంటి క్వశ్చన్. మరి ఇక్కడ 157 నుంచి 181 వరకు ఎన్నైతే ఆడ్ నెంబర్స్ ఉన్నావో దాని క్యూబ్ అవుతుంది. మరి కౌంట్ చేసినట్టయితే 157 నుంచి 181 వరకు మనకి 13 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. సో 13 క్యూబ్ ఈజ్ ద ఆన్సర్. సో 57, 59, 61, 63, 65, 67, 69, 71, 73, 75, 77, 79, నెక్స్ట్ 81. సో మొత్తం టోటల్ 13 ఉంటాయి. ఓకే, ఇంకా లేదంటే మీకు 57, 59 ఏమో 60 లోపు, 60 నుంచి 70 వరకు 5, 70 నుంచి 80 వరకు 5, 81 1. సో టోటల్ 13 క్యూబ్ ఈజ్ ద ఆన్సర్. ద నెంబర్ లైస్ బిట్వీన్ 1/18 అండ్ 1/7. ఇచ్చినటువంటి ఈ రెండు సంఖ్యల మధ్యలో ఉన్నటువంటిది ఎంత అని అడిగాడు. సో మరి 1/7 ఇస్ ద వన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్, 1/18 ఇస్ ద అదర్ రేషనల్ నెంబర్. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 1/7 అనేది 1/18 రెండు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, డినామినేటర్స్ డిఫరెంట్ ఉన్నాయి. అయితే మనం ఎలా గుర్తుపెట్టాలంటే మరి 1/7 అనేది ఫస్ట్ ఉంది, 1ని 7 భాగాలు చేస్తున్నాం, 1ని 18 భాగాలు చేస్తున్నాం. భాగాలు చేసినప్పుడు వచ్చినటువంటి విలువ ఎలా ఉంటుందని అడిగాడు. సో ఇప్పుడు ఒకసారి ముందు గమనించినట్టయితే ఇది డివైడ్ చేసినట్టయితే 1/4.5 వస్తుంది, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 1/5 ఇది కూడా కాదు, 1/19 ఇది కూడా కాదు, ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ నెంబర్ వస్తుంది 1/19. 1/18 కంటే 1/7 అనేది పెద్దగా ఉంటుంది, 1/18 చిన్నగా ఉంటుంది. దీనికంటే 1/19 ఇంకా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇది కూడా కాదు. 1/5 ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కూడా కాదు. ఇది 1/4.5 అంటే ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కూడా కాదు. మిగిలింది ఒకటే ఆప్షన్ 8/63. ఓకేనా. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. లేకపోతే మనం ఏం చేయాలి అంటే ప్రతిదాన్ని కూడా డెసిమల్లోకి మార్చుకుని ఆ డెసిమల్ ప్రకారం కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎల్సిఎం మెథడ్ చాలా పెద్దగా అవుతుంది, అలా కాకుండా ఈ విధంగానే చెక్ చేసుకోండి. 1/7, 1/18. సో ఇక్కడ మనకి లవాలు సమానంగా ఉన్నప్పుడు హారాలు ఏదైతే చిన్నగా ఉంటుందో అది పెద్దదవుతుంది, ఏదైతే పెద్దగా ఉంటుందో అది చిన్నదవుతుంది. సో 1/7 ఈజ్ గ్రేటర్ దెన్ 1/18. ఇప్పుడు ఇవన్నీ మధ్యలో ఉండాలి అంటే 1/7 కంటే తక్కువ ఉండాలి, 1/18 కంటే ఎక్కువ ఉండాలి. ఓకే. ద నియరెస్ట్ ప్రైమ్ నెంబర్ టు 175. 175 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. దీనికి దగ్గరగా ఉన్నటువంటి ప్రధాన సంఖ్య ఏది? సో 175కి దగ్గరగా అంటే చిన్నది కావచ్చు, పెద్దది కూడా కావచ్చు. మరి మనకి 175కి దగ్గరగా ఉన్నటువంటి ప్రధాన సంఖ్య, మరి ఒక సంఖ్య ప్రధాన సంఖ్యనా కాదా చెక్ చేయాలి అంటే ప్రధాన సంఖ్యల చేత భాగించబడుతుందో లేదో చెక్ చేస్తాం. ఇది ట్రయల్ ఎర్రర్ మెథడ్. ఎంతవరకు అంటే ఆ సంఖ్య కంటే ముందున్నటువంటి వర్గ సంఖ్య యొక్క వర్గమూలం వరకు. ఉదాహరణకు 175 అంటే మనకేం రాయొచ్చు, 175 ఈజ్ 13² అండ్ 14² మధ్యలో ఉంటుంది. సో మనం 13 వరకు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యల చేత భాగించాలి. భాగించినప్పుడు భాగించబడితే ప్రధాన సంఖ్య కాదు, భాగించబడకపోతే అది ప్రధాన సంఖ్య అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ది దగ్గరగా ఉన్నటువంటి సంఖ్య 173 అండ్ 177. ఓకేనా. ఫస్ట్ దగ్గరగా ఉన్నాయి చెక్ చేయాలి కాబట్టి 177 చెక్ చేస్తే దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 15. 1 + 7 + 7 15. 15 అంటే 3 టేబుల్లో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ 173 తీసుకున్నట్టయితే మనకి 3 టేబుల్లో డివైడ్ కాదు, 5 టేబుల్లో కూడా డివైడ్ కాదు. నెక్స్ట్ 7 టేబుల్లో 7 2 = 14, 3 33, 7 టేబుల్లో రాదు. నెక్స్ట్ 11 టేబుల్, 11 1 = 11, 63, 11 టేబుల్లో కూడా రాదు. నెక్స్ట్ 13 టేబుల్, 13 1 = 13, 4 43, సో 13 టేబుల్లో కూడా రాదు. కాబట్టి దేర్ ఫోర్ మనకి 175కి దగ్గరగా ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్ ఏది? 173. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3y అండ్ x ఈజ్ టు z ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ టు 1, దెన్ x ఈజ్ టు y ఈజ్ టు z. ఇక్కడేమో ఎక్స్కి జెడ్కి రేషియో ఇచ్చిండు, ఇక్కడ వైకి రేషియో ఇచ్చిండు. మనకు అడిగిందేమో x ఈజ్ టు y ఈజ్ టు z అడిగిండు. సో ఫస్ట్ ఎక్స్కి వైకి రేషియో ఇవ్వలేదు, x ఈజ్ ఈక్వల్ టు 3y ఇచ్చిండు. సో x ఈజ్ ఈక్వల్ టు 3y అంటే x/y ఈజ్ ఈక్వల్ టు 3/1 అవుతుంది. y మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వస్తే డివైడ్ అవుతుంది. x/y ఈజ్ ఈక్వల్ టు 3/1. దేర్ ఫోర్ x ఈజ్ టు y ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ టు 1 అవుతుంది, 3 ఈజ్ టు 1. అలాగే x ఈజ్ టు z ఎంత ఇచ్చిండు అంటే మనకి 5 ఈజ్ టు 1 ఇచ్చిండు. ఫస్ట్ ఇది x ఈజ్ టు y ఉంది, సెకండ్ ఏమో x ఈజ్ టు z ఉంది. అయితే x రెండిట్లో కూడా 3 ఉంది, ఒక దాంట్లో 5 ఉంది. సో రెండింటి కూడా ఎల్సిఎం చేస్తే ఫస్ట్ దాన్ని 5తో మల్టిప్లై చేస్తే 15 ఈజ్ టు 5 అవుతుంది,
సెకండ్ దాన్ని 3తో మల్టిప్లై చేస్తే 15:3 అవుతుంది. 15:3. ఇప్పుడు x:y:z x అంటేనేమో 15 పార్ట్స్, y అంటేనేమో 5 పార్ట్స్, z అంటే 3 పార్ట్స్. 15:5:3 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకేనా. ఫస్ట్ ఏం చేసినాం, ఇప్పుడు x/y అంటే 3/1 వచ్చింది. ఇప్పుడు x:y అంటే 3:1, x:z అంటే 5:1. ఈ విధంగా వచ్చింది, ఇచ్చిండు, ఇదేమో వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే రెండిట్లో x పార్ట్స్ అనేది సేమ్ ఉండాలి, కానీ 3 ఉంది 5 ఉంది. సో ఎల్సిఎం చేస్తే 15 వస్తుంది. ఫస్ట్ దాని యొక్క ఫస్ట్ టర్మ్ 15 వచ్చేటట్టు 5 టేబుల్లో మల్టిప్లై చేస్తున్నాం. సెకండ్ దాన్ని 15 వచ్చేటట్టు 3 టేబుల్లో మల్టిప్లై చేస్తున్నాం. 15 పార్ట్స్ అనేది సేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు x:y:z 15:5 అండ్ 15:3. ఓకే. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇఫ్ ఏ షాప్ కీపర్ సేల్స్ ఎన్ ఆర్టికల్ 1260 రూపీస్, he gets 10% లాస్. ఇఫ్ he wants profit 10%, you would have to sell it. ఒక వ్యాపారస్తుడు వస్తువుని 1260 రూపాయలకు అమ్మడం ద్వారా 10% నష్టం వచ్చినట్లయితే మరి అతనికి 10% లాభం రావాలంటే ఆ వస్తువుని అమ్మవలసినటువంటి ధర ఎంత? ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఇవ్వలేదు. వస్తువుని 1260 రూపాయలకు అమ్మాడు, అమ్మడం ద్వారా ఎంత లాస్ వచ్చింది? 10% లాస్ వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, మనము ఫస్ట్ కాస్ట్ ప్రైస్ తెలుసుకోవాలి. ఆ కాస్ట్ ప్రైస్ తెలుసుకున్న ఒకవేళ 10% లాభం రావాలంటే ఎంత కమ్మాలని అడిగిండు. సో మనకి ఇదివరకు నేర్చుకున్నాం, కాస్ట్ ప్రైస్ అంటే ఏం చేస్తున్నాము అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100, సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 బై 100 మైనస్ లాస్ కాబట్టి మైనస్ 10% రాస్తాం. ఓకే, ఇది కాస్ట్ ప్రైస్. ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఎగ్జామ్ బోర్డ్, ఇది మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి ఇది కాస్ట్ ప్రైస్ ఫార్ములా అయితే మళ్ళీ అమ్మాలి, మళ్ళీ అమ్మడానికి ద్వారా మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ అంటే ఈ వాల్యూకు మళ్ళీ ప్రాఫిట్తో కలిపి ఇంటూ చేస్తే వస్తుంది. లేదు అంటే ఓన్లీ ఇక్కడ వరకు తెలుసుకున్నట్టయితే ఓన్లీ కాస్ట్ ప్రైస్ మాత్రమే వస్తుంది. ఫస్ట్ రెండు చేద్దాం. కాస్ట్ ప్రైస్ అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్మిండు? 1260 రూపీస్ కమ్మిండు. సో ఇంటూ 100 బై ఎంత లాస్ వచ్చింది? 10%. కాబట్టి 100 - 10 అంటే 90. సో క్యాన్సల్. నెక్స్ట్ ఇది 3 టేబుల్లో, సో 9 టేబుల్లో క్యాన్సల్ అవుతుంది. 9 1 9, 3 9 4 36 0, 140 ఇంటూ 10, 1400 రూపీస్. ఇదేది మనకి కాస్ట్ ప్రైస్. ఇప్పుడు ఎంత కమ్మాలి? 10% లాభానికి అమ్మాలి. 10% అంటే 140లో 10% ఎంత? 140 రూపీస్. సో దేర్ ఫర్ టోటల్ 1540 రూపీస్. 1540 రూపీస్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అబ్జర్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. The sum of zeros of the polynomial, x³ minus 15x² plus 66x minus 80. మరి ఇది 10th క్లాస్ క్వశ్చన్. మనకి ఇది క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ ఉన్నట్టయితే దాని యొక్క జీరోస్ 3 జీరోస్ ఉంటాయి, ఆల్ఫా, బీటా, గామా. మరి ఇక్కడ అడిగింది శూన్యాల మొత్తం, సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b/a, మైనస్ b/a. మైనస్ b అంటే x² కోఎఫిషియంట్ -15, a అంటే x³ కోఎఫిషియంట్ 1, minus into minus plus 15. So option 4 is the correct option. Okay, sum of zeros is equal to, sum of zeros ante alpha plus beta plus gamma is equal to minus b/a minus half minus 15/1, that is equal to plus 15. The discriminant of the quadratic equation 2x² minus 3x plus 5 is equal to 0. వర్గ సమీకరణం యొక్క విచక్షణని d అనే అక్షరంతో చూస్తాం. d is equal to సూత్రం b² minus 4ac. ఇక్కడ b అంటే x కోఎఫిషియంట్, x కోఎఫిషియంట్ అంటే -3 కాబట్టి -3² minus 4 ఇంటూ a అంటే 2, c అంటే 5. సో -3² అంటే +9, -4 2 8, 8 5 40, -40, 9 - 40 అంటే -31. సో -31 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. దీంట్లోనే మనకి నేచర్ కూడా అడగవచ్చు. మూలాల స్వభావం అడిగినట్టయితేనేమో కల్పిత సంఖ్యలు అవుతాయి. మూలాలు ఏమవుతాయి? కల్పిత సంఖ్యలు. ఎందుకు అంటే <0 ఉంది కాబట్టి కల్పిత సంఖ్యలు ఇమాజినరీ నెంబర్స్ అవుతాయి ఒకవేళ స్వభావం అడిగితే. ఇక్కడ డిస్క్రిమినేట్ అడిగింది కాబట్టి -31 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. If the angles of a triangle are in the arithmetic progression, then the exterior angle for middle angle in arithmetic progression. త్రిభుజంలోని 3 కోణాలు అంక శ్రేణిలో కలవు. ఆ శ్రేణిలో మధ్య కోణమునకు బాహ్య కోణం అని అడిగింది. సో ఒక్కసారి మనకి త్రిభుజంలో ఉన్నటువంటి కోణాలు b, c అనుకున్నట్టయితే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంక శ్రేణిలో ఉన్నాయి కాబట్టి b ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? మరి అంక శ్రేణి సూత్రం ప్రకారం a + c/2 అవుతుంది. a + c/2. అలాగే త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. సో a + c ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు? 180 - b రాయొచ్చు. సో a + c అంటే 180 - b రాస్తాం బై 2. 2 భాగిస్తుంది కాబట్టి రెండో వైపు వస్తే గుణిస్తుంది. కాబట్టి ఇక్కడ 2b ఈజ్ ఈక్వల్ టు 180 - b అవుతుంది. 180 - b. -b కూడా రెండో వైపు వస్తే +b అంటే 3b ఈజ్ ఈక్వల్ టు 180, b ఈజ్ ఈక్వల్ టు 180/3 అనగా మధ్య కోణం 60 డిగ్రీలు అవుతుంది, మిడిల్ యాంగిల్. మరి b ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు అయితే మరి త్రిభుజం లోపల మరి ఒక కోణం 60 డిగ్రీలు అయితే ఆ కోణంకి మధ్యలో పక్కన ఉన్నటువంటి బాహ్య కోణము 120 డిగ్రీలు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ABCD ఈజ్ ఏ ప్యారలగమ్, AB ప్యారలల్ టు CD. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దాంట్లో ప్యారలగమ్ ఇచ్చిండు. ABకు CD అనేది ప్యారలల్గా ఉంది, అలాగే ADకు BC ప్యారలల్ ఉంది. P ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ CD. దెన్ ద ఏరియా ఆఫ్ APD.
సో ఇది డి అనేది మిడ్ పాయింట్ అయినట్టయితే మనకు అడిగినటువంటిది ఏ పి డి వైశాల్యం ఎంత అని అడిగింది. ఏ పి డి వైశాల్యం ఎంత. మరి ఇప్పుడు దీని వైశాల్యం ఎంత ఉంటుందంటే పారలగం యొక్క ఏరియా లోపల 1/4 ఉంటుంది. 1/4 ఎందుకంటే ఇప్పుడు ఏబిపి ఈ త్రిభుజ వైశాల్యం అయితేనేమో హాఫ్ ఆఫ్ ఏరియా ఆఫ్ ఏబిసిడి ఉంటుంది. కానీ ఇక్కడ అడిగింది మనకి ఈ పార్ట్ ఏపిడి ఈ వైశాల్యం అడిగిండు. ఈ వైశాల్యం ఎంత ఉంటుందంటే 1/4 ఉంటుంది. 1/4 ఓకే. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద యాంగిల్ విచ్ మేక్స్ ఏ లీనియర్ పేర్ విత్ అన్ యాంగిల్ ఆఫ్ 61 degrees. రేఖీయ ద్వయం ఏర్పరిచే కోణం ఎంత. మరి ముందుగా రేఖీయ ద్వయం అంటే ఏంది అంటే ఇక్కడ సమ్ ఆఫ్ 2 అడ్జసెంట్ యాంగిల్స్, రెండు ఆసన్న కోణాల మొత్తం 180 degrees కావాలి. రెండు ఆసన్న కోణాలు. ఈ విధంగా రేఖీయ ద్వయం అంటే ఒక లైన్ పైన ఒక కిరణం గీసినట్టయితే ఏర్పడి ఈ రెండు కోణాలను రేఖీయ ద్వయము అంటాం, లీనియర్ పేర్ అంటాం. ఒకటి 61 degrees అయితే రెండవది ఎంత అంటే 119 degrees. 119. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ క్యూఆర్పి. రెండు కూడా స్వరూప త్రిభుజాలు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతున్నాయి. అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈజ్ 9/4. వాటి యొక్క ఏరియాస్ యొక్క రేషియో 9/4 అయితే బీసీ 15 సెంటీమీటర్లు అయితే పిఆర్ ఎంత అని అడిగాడు. ఇక్కడ బీసీకు రిలేషన్ ఉన్నటువంటిది పిఆర్. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ బై ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో బీసీ బై పిఆర్ హోల్ స్క్వేర్కి సమానం. మరి ఈ వాల్యూ 9/4 ఇచ్చిండు, బీసీ 15 సెంటీమీటర్లు ఇచ్చిండు, పిఆర్ హోల్ స్క్వేర్. స్క్వేర్ అనేది ఇక్కడ మనకి రైట్ నుంచి లెఫ్ట్ కొట్టే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ అయితే మరి 15/పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 9కి స్క్వేర్ రూట్ 3, 4కి స్క్వేర్ రూట్ 2 అవుతుంది. సో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనకి 3 1 3, 3 5 15 క్యాన్సిల్ అవుతుంది. మరి ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 5 2 10. సో పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 1. The point which divides the line segment joining the points 7, -6 and 3, 4 in the ratio 1:2 internally lies in the quadrant. మరి ఇచ్చినటువంటిది మరి ఈ రెండు బిందువులను 7, -6 మరి 3, 4 ఈ రెండు బిందువులను కలుపుతూ రేఖాఖండం 1:2 నిష్పత్తులు అంతరంగా విభజించే బిందువు ఉండేటటువంటి పాదం అడిగిండు. సో మరి పాదము అడిగితే అది ఎన్నో పాదంలో ఉంటుందంటే ఫస్ట్ విభజించే బిందువు తెలుసుకోవాలి. మరి విభజించే బిందువుకు సూత్రము మనం ఇదివరకు నేర్చుకుని ఉంటాము. A:B అనేటువంటి రెండు బిందువులు ఉన్నాయి. ఏ అంటేనేమో 7, -6 అలాగే రెండవ బిందువు వచ్చేసి 3, 4 ఈ రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని 1:2 నిష్పత్తులు వేయించే బిందువు తెలుసుకోవాలి. సో 1 3 3 m1 × x2 ప్లస్ m2 × x1 2 7 14/3 అలాగే m1 × y2 1 4 4 2 × -6 -12/3. సో 3 14 కలిపి 17/3 అలాగే 4 కలిపి 12 చేసి -8/3. అంటే మొదటిది ప్లస్ x నిరూపకం ప్లస్ ఉంది, y నిరూపకం మైనస్ ఉంది. x నిరూపకం ప్లస్ y నిరూపకం మైనస్ ఉన్నటువంటి పదము నాలుగో పదం. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4. P a/3, 4 ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ Q అండ్ R. రెండు బిందువులు ఇచ్చిండు. ఆ రెండు బిందువులను కలుపుతూ ఇవ్వనట్టు రేఖాఖండం యొక్క మధ్య బిందువు P అనేటువంటిది a/3, 4 అయితే ఏ విలువ ఎంత. మరి మధ్య బిందువుకు సూత్రము x నిరూపకాల మొత్తము బై 2, y నిరూపకాల మొత్తం y1 + y2/2 ఇది సూత్రం. మనకి ఏ అనేది x నిరూపకం కాబట్టి ఓన్లీ x నిరూపకాలని కూడదాం. -6 + -2 -6 + -2/2 దట్ ఈజ్ ఈక్వల్ టు a/3 అవుతుంది. -8/3 ఈజ్ ఈక్వల్ టు a/3 సారీ -8/2 ఈజ్ ఈక్వల్ టు a/3. 3 భాగిస్తుంది, రెండో వైపు వస్తే గుణిస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు -8 3 24/2 24/2 2 1 2 12 కొట్టేస్తే -12. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. గుర్తు కూడా ఇంపార్టెంట్ చూడండి. -8/2 ఉంది. సో ఇక్కడ 3 అనేది భాగిస్తుంది, రెండో వైపు వస్తే గుణిస్తుంది. -24/2 అవుతుంది. 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 12 గుర్తు మైనస్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ P3, 4 టు x యాక్సిస్. x యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంటుంది చూడండి ఒకసారి. x అక్షం పైన P3, 4 అనేటువంటి బిందువు చూసినట్టయితే 0 1 2 3 1 2 3 4. మరి ఎక్కడ గుర్తిస్తాం బిందువును అంటే x అక్షం పైన 3 ఉంది కాబట్టి 3 యూనిట్స్ ఉంది కాబట్టి 3, y అక్షం పైన 4 ఇక్కడ గుర్తిస్తాం. ఇది ఎంత దూరంలో ఉంది 4 యూనిట్ల దూరంలో ఉంది. సో 4 యూనిట్స్. మళ్ళీ ఎప్పుడైనా సరే x అక్షం నుంచి ఉన్నటువంటి దూరం అంటే y నిరూపకం, y అక్షం నుంచి ఉన్నటువంటి దూరం అంటే x నిరూపకం. ఇప్పుడు y నిరూపకంతో ఉంది 4 ఉంది. ఒకవేళ -4 ఉంటే కూడా ఏం చేయాలి, దూరం అనేటువంటిది +4 యూనిట్స్ రాయాలి. ఎందుకంటే దూరం అనేది ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటుంది. 3 కాయిన్స్ ఆఫ్ ఈక్వల్ రేడియస్ 1 cm ఈచ్ ఆర్ అరేంజ్డ్ సచ్ దట్ ఈచ్ కాయిన్ ఈజ్ టచింగ్ రిమైనింగ్ టు ద ఏరియా ఇన్ బిట్వీన్ ద 3 కాయిన్స్. 1 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగినటువంటి 3 వృత్తాకార నాణ్యములను ప్రతి నాణ్యం మిగిలిన రెండింటిని టచ్ అయ్యేటట్టు అమర్చినట్లయితే మధ్యలో ఏర్పడేటువంటి ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత.
సో వాటి యొక్క వ్యాసార్థం 1 సెంటీమీటర్ ఇచ్చిండు. ఇప్పుడు ఈ రెండు ఇలా కలిపినట్లయితే మనకు ఒక త్రిభుజం ఏర్పడుతుంది. మరి త్రిభుజం యొక్క వైశాల్యము మైనస్ 3 సెక్టార్ల యొక్క వైశాల్యాన్ని మైనస్ చేస్తే మనకు మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం యొక్క వైశాల్యం వస్తుంది. మరి త్రిభుజ వైశాల్యం అంటే ఇక్కడ త్రిభుజం యొక్క భుజం పొడవు చూసినట్లయితే సమబాహు త్రిభుజం వస్తుంది. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యము √3/4 ఇంటూ ఏ స్క్వేర్, √3/4 ఇంటూ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √3/4 ఇంటూ ఏ అంటే భుజం పొడవు 2 యూనిట్లు కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 క్యాన్సిల్ అవుతుంది, √3 అవుతుంది. ఇది సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం. అలాగే సెక్టార్ యొక్క వైశాల్యం 3 సెక్టార్లు ఉన్నాయి. మరి ఒక్కొక్క దాని యొక్క ఇక్కడ సెక్టార్ యొక్క యాంగిల్ ఎంత అవుతుంది మనకి 60 డిగ్రీస్. ఎందుకంటే సమబాహు త్రిభుజంలో కూడా కోణం 60 డిగ్రీలు ఉంటుంది కాబట్టి 60 డిగ్రీలు. సో 60/360 ఇంటూ πr స్క్వేర్, π ఇంటూ r అంటే రేడియస్ 1 సెంటీమీటర్ కాబట్టి 1 స్క్వేర్, 61 66 క్యాన్సల్, π/6 అటువంటివి ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి కాబట్టి 3 ఇంటూ π/6. సో దేర్ ఫోర్ ఆ ఏరియా యొక్క వైశాల్యం ఏరియా ఈజ్ ఈక్వల్ టు సమబాహు త్రిభుజం వైశాల్యం √3 వచ్చింది మైనస్ 3 సెక్టార్లు కాబట్టి 3 ఇంటూ 1 సెక్టార్ వైశాల్యం π/6. 3 1 3 2 క్యాన్సిల్ చేస్తే √3 - π/2, √3 - π/2. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. The breadth of the cuboid is half of its length and height is 1/4 of the length, where the length is x meters. Then the volume of the cuboid. ఒక దీర్ఘఘనం యొక్క వెడల్పు పొడవులో సగం ఉంటుంది మరియు ఎత్తు పొడవులో 1/4 ఉంటుంది. పొడవు x మీటర్లు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఒక దీర్ఘఘనం ఇచ్చిండు, ఆ దీర్ఘఘనానికి పొడవు వెడల్పు ఎత్తు 3 కూడా రిలేషన్ ఇచ్చిండు. పొడవు ఏమో x యూనిట్స్ అని చెప్పిండు, వెడల్పు ఏమో పొడవులో సగం అని చెప్పిండు x/2, ఎత్తు పొడవులో 1/4 అని చెప్పిండు x/4. అయితే వాల్యూమ్ ఎంత అని అడిగాడు. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఎల్ అంటే x, వెడల్పు అంటే x/2, హైట్ అంటే x/4, x³/8. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ హూజ్ సర్కంఫరెన్స్ ఈజ్ 22 సెంటీమీటర్స్. వృత్త పరిధి 22 సెంటీమీటర్లు అయితే వృత్త వైశాల్యం ఎంత? వృత్త పరిధి అంటే 2πr ఈజ్ ఈక్వల్ టు 22 ఇచ్చిండు. 2 ఇంటూ π అంటే 22/7, రేడియస్ ఇవ్వలేదు. సో 22 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7 భాగిస్తుంది, రెండో వైపు వస్తే గుణిస్తుంది, 7 2 గుణిస్తుంది, రెండో వైపు వస్తే భాగిస్తుంది 7/2. ఇది ఆ వృత్తం యొక్క వ్యాసార్థం అవుతుంది, రేడియస్ అవుతుంది. ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? ఏరియా తెలుసుకోవాలి. πr², π అంటే 22/7, ఏరియా అంటే రేడియస్ అంటే 7/2 కాబట్టి స్క్వేర్ అంటే 2 టైమ్స్ రాస్తాం 7/2. 7 క్యాన్సల్, 2 1 2 11 క్యాన్సల్, 11 7 77/2. 77/2 అనేటువంటి ఆప్షన్ లేదు కాబట్టి డివైడ్ చేస్తే 38.5 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద మీడియన్ ఆఫ్ ద డాటా అండ్ ద మీడియన్ ఆఫ్ ద డాటా వెన్ 25 ఈజ్ రీప్లేస్డ్ బై 52 ఈజ్. ఇక్కడ ఇచ్చినటువంటి దత్తాంశంలో కొన్ని రాసులు ఇచ్చిండు. ఆ రాసుల యొక్క మధ్యగతం ఫస్ట్ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే 25 బదులు 52 రాయాలి. అప్పుడు మధ్యగతం తెలుసుకోవాలి. ఆ రెండింటి మధ్య తేడా తెలుసుకోవాలి. ఫస్ట్ది వాటిని అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. మరి అసెండింగ్ ఆర్డర్లో రాసినట్టయితే విచ్ ఇస్ ద లీస్ట్ నెంబర్ 19 ఈజ్ ద లీస్ట్ నెంబర్. నెక్స్ట్ నెంబర్ 25, 19, 25. నెక్స్ట్ నెంబర్ 30, నెక్స్ట్ నెంబర్ 31, 32, నెక్స్ట్ నెంబర్ 35, నెక్స్ట్ నెంబర్ 48, నెక్స్ట్ నెంబర్ 51 అండ్ 59. ఒకసారి కౌంట్ చేసుకోండి. 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9. సో 9 నెంబర్స్ వచ్చినాయి. ఇప్పుడు మరి వాటి లోపల ఏం చేస్తున్నామంటే మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మీడియన్ అంటే మిడిల్ నెంబర్ అంటే మనకి 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మధ్యలో ఉన్నటువంటి నెంబర్ 32. ఫస్ట్ సారి 32 వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఇప్పుడు 25 ప్లేస్లో 52 రాయాలి. 25 ప్లేస్లో 52 రాస్తే ఈ 25 వెళ్ళిపోయి ఏమవుతుంది 52 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అబ్జర్వేషన్స్ 9 ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమవుతుంది మనకి మిడిల్ టర్మ్ అనేది చేంజ్ అవుతుంది. 1 2 3 4 5. ఇప్పుడు మిడిల్ టర్మ్ మీడియన్ ఎంత అవుతుంది 35 అవుతుంది. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 35. ఫస్ట్ సారి ఏమో 32 ఉంది, వాటిలో 25 ప్లేస్లో 52 రాసినట్టయితే 35 అవుతుంది. సో దేర్ ఫోర్ మనకి డిఫరెన్స్ అడిగింది కాబట్టి 35 - 32 అంటే 3. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇఫ్ ui ఈజ్ ఈక్వల్ టు xi - 25/10, సిగ్మా fi ui ఈజ్ ఈక్వల్ 20, సిగ్మా fi ఈజ్ ఈక్వల్ 100, దెన్ x బార్. మరి ఇచ్చినటువంటి డేటా లోపల ui ఇచ్చిండు, అలాగే సిగ్మా fi ఇచ్చిండు, అలాగే x బార్ అడిగిండు. మరి ఇక్కడ ui అంటే ఎంత ఇచ్చిండు xi - 25/10 అంటే ఎన్నో పదం అయితే ఉందో మనము దాంట్లోకి వెళ్ళి 25 మైనస్ చేసి బై 10తో డివైడ్ చేస్తాం. అంటే ఇక్కడ 10 అనేది ఏమవుతుంది మనకి h అవుతుంది. అలాగే ఇక్కడ 25 అనేది అవుతుంది a అవుతుంది. ఇక్కడ ui ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంది xi - a/h. ఇప్పుడు a వచ్చింది, x బార్ ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంది మనకి అంటే a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h. ఇందులో మనకి డైరెక్ట్ ఇవ్వకుండా ఇచ్చిండు. a అంటే 25, సిగ్మా fi ui అంటే 20, సిగ్మా fi అంటే 100, h అంటే ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది 10. సో 21 జా 25 జా క్యాన్సల్, 5 1 జా 5 2 జా క్యాన్సల్. సో 25 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 27. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. One card is drawn from well shuffled pack of 52 cards. Then the probability of getting a black queen
బాగా కలపబడినటువంటి 52 ముక్కలు గల పేక కట్ట నుంచి ఒక కార్డును తీసినట్టయితే నలుపు రంగు కార్డు అగుటకు సంభావ్యత ఎంత? ఇందులో మనకి క్వశ్చన్ తప్పడింది. ఇక్కడ బ్లాక్ క్వీన్ అనేది ఇండు, ఇక్కడ నలుపు రంగు రాణి. యాక్చువల్గా నలుపు రంగు రాణి. సో నలుపు రంగు రాణి అంటే మొత్తం రాణులు 4 ఉంటాయి, క్యూను కింగులు 4 ఉంటాయి, జాకీలు కూడా 4 ఉంటాయి. ఇందులో నలుపు రంగు 2 ఉంటాయి కాబట్టి సో నలుపు రంగు రాణి ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ క్యూన్ ఈజ్ ఈక్వల్ టు 2/52. 2 1 226 1/26. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఒకవేళ నలుపు రంగు కార్డు అడిగి ఉంటే ఓన్లీ నలుపు రంగు కార్డు అయితే 26 కార్డ్స్ ఉంటాయి కాబట్టి 26/52. సో 1/2. ఓకేనా? సో ఇక్కడ నలుపు రంగు క్యూన్ అనేది గుర్తుపెట్టుకోండి, తప్పబడింది. ఇఫ్ కాస్ట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 3/5 దెన్ ద వాల్యూ ఆఫ్ కాట్ థీటా ప్లస్ కొసెక్ థీటా. కాట్ థీటా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆసన్న భుజము బై ఎదుటి భుజం. ఆసన్న భుజము బై కాస్ట్ థీటా. కాస్ట్ థీటా అంటే మనకి త్రిభుజంలో తీసుకున్నప్పుడు ఆసన్న భుజము బై కర్ణం. ఆసన్న భుజము బై కర్ణం. లంబకోణ త్రిభుజం తీసుకున్నప్పుడు థీటా. థీటాకు ఆసన్న భుజం ఇది కాబట్టి 3, ఇది 5. మరి లంబకోణ త్రిభుజం లోపల కర్ణము 5, ఒక భుజం 3 అయితే పైథాగరన్ త్రికాల ప్రకారం ఇది డైరెక్ట్గా 4 రాయొచ్చు. 3 4 5. ఇప్పుడు మనకు అడిగింది కాట్ థీటా ఆసన్న భుజము బై ఎదుటి భుజం. సో 3/4. కొసెక్ థీటా సైన్ థీటాకు విలోమము. సైన్ థీటా అంటే 4/5, దానికి విలోమం కాబట్టి 5/4. కూడితే 8/4. డివైడ్ చేస్తే 2. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ సెల్ టవర్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 200 meters ఫ్రమ్ ఇట్స్ ఫుట్ ఈజ్ 60 degrees దెన్ హైట్ ఆఫ్ ద సెల్ టవర్. సో సెల్ టవర్ యొక్క అడుగు భాగం నుండి 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక బిందువు నుంచి సెల్ టవర్ పై భాగాన్ని 60 degrees ఊర్ధ్వ కోణంతో గమనిస్తున్నట్లయితే ఎత్తు ఎంత అని అడిగిండు. సో సెల్ టవర్ అడుగు భాగం, దాని నుంచి 200 మీటర్ల దూరంలో టవర్ యొక్క పై భాగాన్ని 60 degrees ఊర్ధ్వ కోణంతో చూడడం జరిగింది. సెల్ టవర్ ఎత్తు ఎంత? ఇప్పుడు ఈ కోణానికి ఇది ఆసన్న భుజం అవుతుంది, ఇదేమో ఎదుటి భుజం అవుతుంది. ఎదుటి భుజానికి ఆసన్న భుజానికి ఉన్న నిష్పత్తి tan థీటా. కాబట్టి tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం ఎత్తు బై ఆసన్న భుజం 200 మీటర్లు. tan 60 degrees విలువ √3. √3 ఈజ్ ఈక్వల్ టు h/200 meters. మరి భాగిస్తుంది కాబట్టి రెండో వైపు వస్తే గుణిస్తుంది. దేర్ఫోర్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 200 × √3 meters. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ P A, B, C, D అనేటువంటి సెట్స్లో 4 మూలకాలు ఉన్నాయి. మరి ఉపసమితుల సంఖ్య ఎంత అంటే 2 పవర్ ఆఫ్ మూలకాల సంఖ్య. మూలకాల సంఖ్య 4 కాబట్టి 2 పవర్ ఆఫ్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ద షేడెడ్ పోర్షన్ ఇన్ ద వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్స్. పక్క వెన్ చిత్రంలో షేడ్ చేయబడినటువంటి భాగం సూచించేది ఏంది? సో పక్క భాగం లోపల మొత్తం బి ఉంది. బీలోకి వెళ్ళి ఏ మైనస్ చేసినాం. సో B - A. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Like, share and subscribe my YouTube channel.